తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ పుణ్య భారతావనిలో ఆ స్వామి అమ్మవార్లు వెలిసిన పుణ్య ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య పూజ కైంకర్యాలను, ఆ స్వామి అమ్మవార్లు ఈ పుణ్య ప్రదేశంలో వెలవడానికి ఉన్న కథనాలను, స్థల పురాణాలను మనం తీర్థయాత్రల ఛానల్ ద్వారా భక్తులకు అందరికీ అందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా తనను నిత్యం కొలిచే ఆ భక్తులను కాపాడడానికి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకై ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఇప్పుడు మనం వీక్షిస్తున్న ఈ ప్రాంతమున, ఈ ఆలయంలో చినమస్తాదేవి రూపమైన ఆ డొక్కలమ్మగా ఇక్కడ ప్రసిద్ధి చెంది భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటుంది. డొక్కలమ్మగా పేరుగాంచిన ఆ తల్లి యొక్క దివ్య మంగళ రూపాన్ని కూడా మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. ఈ డొక్కలమ్మ దేవికి మరో పేరే చినమస్తాదేవి. చినమస్తాదేవి అనేది దశా మహావిద్యల్లో 10 అవతారాల్లో ఆ అమ్మవారి 6వ రూపం. ఆ చినమస్తాదేవి హైదరాబాద్ పట్టణంలో శివాజీనగర్లో కొలువై ఉన్న ఈ డొక్కలమ్మ, ఆ తల్లికి ఇక్కడ భక్తులు వివిధ రకాలైన పూజలను జరుపుతూ ఉంటారు. నైవేద్యాలను సమర్పించి తమ కోరికలని నెరవేర్చమని వేడుకుంటూ ఉంటారు. కోరికలు నెరవేర్చిన ఆ డొక్కలమ్మకు, చినమస్తాదేవికి భక్తులు బోనాన్ని సమర్పించి ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవంలో ఈ డొక్కలమ్మ తల్లికి పెద్ద ఎత్తున భక్తులు బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించడం ఆనవాయితీ. దశా మహావిద్యల్లో 6వ అవతారమైన ఆ చినమస్తాదేవి ఉగ్ర రూపాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో భక్తుల కాపాడడానికి ఆ తల్లిని డొక్కలమ్మగా ఇక్కడ కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. చినమస్తాదేవి అనగానే తెగిన తలతో 3 రక్తపు ధారులతో ఆ అమ్మవారి రూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ భయానకర రూపాన్ని చూసిన భక్తులందరూ కూడా ఆ తల్లికి 2 చేతులెత్తి మొక్కుకుంటారు. అందుకే ఈ ప్రాంతంలో శాంత స్వరూపముగా సింహవాహిని అయి విశాల నేత్రాలతో తనను కొలుచుకోవడానికి వచ్చిన భక్తులను సర్వదా కాపాడుతూ ఆ తల్లి గర్భాలయంలో కొలువుదీరి తన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంది. స్వర్ణ కిరీటాన్ని, వజ్ర వైడూర్యాలతో, పట్టు వస్త్రాలతో, పలు రకాల సుగంధ పరిమళ భరిత పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకురాలై విశాల నేత్రాలతో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్న ఆ తల్లిని వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చిన ఆ తల్లికి భక్తులు తమ ఇంటి ఆడబిడ్డగా తలుచుకుంటూ నూతన వస్త్రాలను, ఒడిబియ్యాలను, పచ్చటి గాజులను సమర్పించి ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణలో గ్రామ దేవతలను, తమను నిత్యం కాపాడే ఆ తల్లులను తమ ఇంటి ఆడబిడ్డలుగా కొలుచుకునే సంస్కృతి కలదు. అందులో భాగంగానే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఆ గ్రామ దేవతలైన ఆ తల్లులందరినీ కూడా తమ పుట్టింటికి తీసుకువచ్చి ఎంతో సంతోషంగా ఆ అమ్మవారికి బోనాలను జరుపుతూ ఉంటారు. ఆ ఆషాఢ మాసంలో జరిగే బోనాలకు 3,000,000 దేవతలు తరలివచ్చి ఆ బోనాల ఉత్సవాలను వీక్షిస్తూ ఉంటారంట. అందుకే నెల రోజుల పాటు జరిగే ఆ బోనాల ఉత్సవం సందడితో తెలంగాణ ప్రాంతమంతా కూడా భక్తి భావంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. హైదరాబాద్ పట్టణంలో శివాజీనగర్లో కొలువై ఉన్న ఈ డొక్కలమ్మ దేవాలయంలో అమ్మవారి దశావతారాల్ని కూడా మనం వీక్షించవచ్చు. ప్రధాన ఆలయంగా గర్భాలయంలో కొలువుదీరిన డొక్కలమ్మ వెనక భాగాన దశా మహావిద్యల్లో మనం చెప్పుకున్నటువంటి ఆ చినమస్తాదేవి ఇక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఆ చినమస్తాదేవి అవతారాన్ని వీక్షించిన భక్తులందరూ కూడా తమను రక్షించడానికి వచ్చిన ఆ తల్లికి 2 చేతులెత్తి మొక్కుకుంటూ ఉంటారు. ఆ తల్లి శిరస్సు తెగిపడి ఆ శిరస్సు నుండి 3 రక్తపు ధారలు ప్రవహిస్తూ ఉండగా తన సహాయకులైన జయ విజయ నోట్లోకి
ఆ రక్తపు దారులు రెండు చెరొక నోట్లోకి వెళ్ళగా ఇంకొక రక్తపు దారను తానే తెగిపడిన శిరస్సుతో తాగుతూ ఆ తల్లివారి సాక్షాత్కార రూపం మనకు ఇక్కడ ఆగుపిస్తూ ఉంది. అమ్మవారి రెండు చేతుల్లో ఒక చేతిలో ఆ శిరస్సును ఖండించుకున్న ఖడ్గం, ఎడమవైపు చేతిలో తన తలను తానే పట్టుకొని ఒక రక్తపు దారను తాగుతున్న ఆ దృశ్యాలను కూడా మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షించవచ్చు. అలాగే అమ్మవారి పాదాల చెంత రతి మన్మధుల సంహారం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రతి మన్మధుల సంహారం చేస్తూనే మరొక చేత్తో తన శిరస్సును ఖండించుకొని ఈ మానవాల్ని కాపాడిన ఆ చినమస్తాదేవిని భక్తులందరూ కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి దశ మహావిద్యలు అంటే ఆది పరాశక్తి యొక్క 10 భయంకర సౌమ్య రూపాలు. వీటినే హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా తంత్రశాస్త్రంలో ఆరాధిస్తూ ఉంటారు. ఇవి వివిధ మత ఆధ్యాత్మిక సాంప్రదాయంలోని శక్తి రూపాలుగా కూడా చెప్పబడతాయి. ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన తత్వం, ఒక శక్తి కూడా ఉంటుంది. దశ మహావిద్యల పేర్లు: మొదటిది కాళి, రెండవది తార, మూడవది త్రిపుర సుందరి, నాలుగవది భువనేశ్వరి, ఐదవది భైరవి, ఆరవది చినమస్తాదేవి, ఏడవది ధూమావతి, ఎనిమిదవది బగలాముఖి, తొమ్మిదవది మాతంగి, ఇక చివరిగా 10వది కమలాత్మిక లేదా కమల అని పిలుచుకుంటూ ఉంటారు. హైదరాబాదు పట్టణంలో వెలిసి ఉన్న ఈ చినమస్తాదేవిని దర్శించుకోవడానికి కూడా భక్తులు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు. చినమస్తాదేవికి అరుదుగా ఆలయాలు ఉంటాయి. అలాంటి హైదరాబాదు పట్టణంలో ఇప్పుడు మనం చూస్తున్న శివాజీనగర్లో ఈ చినమస్తాదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చినమస్తాదేవి ఆలయానికి మరొక పేరు డొక్కలమ్మ. ఆ డొక్కలమ్మ దేవికి ఇక్కడి ఆచారాలు సంస్కృతిల పట్ల అంతే వైదికంగా ఎంతో శాస్త్రోక్తంగా కూడా పూజలను జరుపుతూ ఉంటారు. సకల శుభాలను ఇచ్చే ఆ పార్వతీదేవి దశా మహావిద్యల్లో చినమస్తాదేవికి మనందరం కూడా శిరస్సు వంచి నమస్కరించుకుందాం. డొక్కలమ్మగా ఇక్కడి ప్రజలందరినీ కాపాడుతున్న ఆ తల్లికి మరొక్కసారి నమస్కరించుకుంటూ తీర్థయాత్రలు ఛానల్లో ఈ చినమస్తాదేవిని వీక్షించిన భక్తులందరికీ కూడా శుభం జరగాలని వేడుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. సింహవాహినిగా ఆ డొక్కలమ్మదేవి ఇక్కడ మనకు అగుపిస్తూ ఉంది. సింహవాహినిపై ఆసీనురాలైన ఆ తల్లి చల్లని చూపులతో తనను కొలిచే భక్తులను కరుణిస్తూ వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంది ఆ తల్లి. ఆ అమ్మవారిని ఈ గర్భాలయంలో 3 రూపాలుగా కూడా మనం ఇక్కడ వీక్షించవచ్చు. మొదటగా బంగారు కిరీటధారిణి అయి విశాల నేత్రాలతో దర్శనమిస్తున్న ఆ తల్లి డొక్కలమ్మ చెడుపై మంచి విజయానికి సూచికగా సింహవాహినిగా ఆ తల్లి దర్శనమిస్తూ తనను నిత్యం కొలిచే భక్తులను కాపాడుకుంటూ ఉంటుంది ఆ తల్లి. అమ్మవారి కుడివైపుగా వెండి కిరీటిధారిణి అయి 10 చేతులతో ఆ తల్లి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అన్నపూర్ణగా ఈ సృష్టిపైన ఉన్న అన్ని ప్రాణులకు అన్న ప్రసాదాన్ని అందించే ఆ తల్లి 10 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి నాగాభరణాన్ని ఆ అమ్మవారు అలంకరించుకొని భక్తులకు దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తూ ఉంది. ఎడమవైపుగా విశాల నేత్రాలతో ఒక చేతిలో ఖడ్గం పట్టుకొని ఆ అమ్మవారు కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది. పర్వదినాల్లో వివిధ ప్రాముఖ్యమైన ఆ అమ్మవారి ఉత్సవాల్లో ఆ దేవికి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కోరికలను నెరవేర్చిన ఆ తల్లికి భక్తులందరూ కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో ఆ బోనాన్ని అలంకరించి శిరస్సుపై ధరించి డప్పు చప్పుళ్ళు, మేళతాళాల మధ్య తమ ఇంటి నుండి ఆలయానికి చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆ తల్లికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. తమ కుటుంబాలను చల్లంగా చూడమ్మా అంటూ సకల శుభాలను ఇవ్వమ్మా అని కూడా భక్తితో వేడుకుంటూ ఉంటారు. చినమస్తాదేవిగా ఆ అమ్మవారు ఇక్కడ కొలువై భక్తులను సంరక్షిస్తున్న ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.